బిఎల్ఏ వరుస దాడులు బాంబులతో బలూచిస్తాన్ అట్టడుగుతుంది. తాజాగా పాకిస్తాన్ సైనికుల కాన్వాయ్ను టార్గెట్ చేసి బలోచ్లో లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. ఈ క్రమంలో 10 మంది సైనికులు మృతి చెందగా మరో 21 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. పాకిస్తాన్లోని క్వెట్టా నుండి తఫ్తాన్కు వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్పై బలోచ్ లిబరేషన్ ఆర్మీ బాంబు దాడి చేసింది. 8 ఆర్మీ సిబ్బంది బస్సులు వెళ్తున్న సమయంలో బలోచ్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఒక బస్సుపై ఆత్మాహుతి దాడి చేసింది. ఈ దాడిలో 10 మంది పాకిస్తాన్ సైనికులు మరణించగా 21 మంది గాయపడ్డారు. అధికారులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో దీనిని ఆత్మాహుతి దాడిగా గుర్తించారు. ఈ విషయాన్ని నోజ్కి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెల్లడించారు. మరోవైపు పాకిస్తాన్లోని నోజ్కి సమీపంలో పేలుడు 90 మంది సైనికులు చంపినట్లు బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రముఖ మీడియాకు మెయిల్ పంపించింది. బలోచ్ లిబరేషన్ ఆర్మీకు చెందిన ఫిదాయి యూనిట్ మజిద్ బ్రిగేడ్ కొన్ని గంటల క్రితం నోజ్కి సమీపంలోని ఫాకో మిలిటరీ కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకుంది. దానిలో 8 బస్సులు ఉన్నాయి. పేలుడు వల్ల ఒక్క వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.